మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన రాధిక కిరాణా షాప్ యజమాని వడ్డేపల్లి బాలయ్య మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తన కిరాణా షాప్ వద్ద నోటుకు ఓటు అమ్ముకోవద్దు, మా ఓట్లు అమ్మబడు, ఎలాంటి గిఫ్టులు తీసుకోబడవని బోర్డు తగిలించి వినూత్న ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎంపీ ఎలక్షన్ నుంచే హుస్నాబాద్ నగర పంచాయతీ ఎన్నికల నుంచి నేటి వరకు ఇలాగే బోర్డు పెడుతున్నామని, తన ద్వారా కొంతమందికైనా మార్పు రావాలని, భవిష్యత్తులో డబ్బున్నవాడే కాకుండా నిస్వార్థపరుడు, సేవ చేసేందుకు, పోటీ చేసేందుకు ముందుకు రావాలని బాలయ్య తెలిపారు. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి: మనం ఓటు అంటే దేశాలను మార్చేదే ఆయుధము. మనము డబ్బు కానీ ఇతర వస్తువులు కానీ తీసుకొని ఓటు వేస్తే అది ఉపయోగం ఉండదు. ఎందుకంటే మన చేసే పనులకు మన పట్టణాభివృద్ధికి గుర్తుపడుతుంది. కాబట్టి దయచేసి అందరూ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అందరము మార్పు రావాలి. మార్పు డబ్బులు తీసుకోకుండా ఓటేసినప్పుడే ఆ ఓటుకు విలువ ఉంటుంది. కాబట్టి మన ఓటర్లందరూ మంచి నాయకుడిని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను గత సంవత్సరం ఎంపీ ఎలక్షన్లు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ప్రతి ఒక్కసారి మా దుకాణంలో నేను ఈ బోర్డు పెడతాను. మా దగ్గరకు వచ్చే కస్టమర్లు కూడా చూసి కొంతమంది దాన్ని ఆదర్శంగా తీసుకుంటాను. కాబట్టి దయచేసి అందరూ దీన్ని ఫాలో కావాలని నేను కోరుకుంటున్నాను. మీ పేరు? నా పేరు వడ్డేపల్లి బాలయ్య, రాధికా కిరాణా, హుస్నాబాద్. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి: మాది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణము. నా పేరు వడ్డేపల్లి బాలయ్య. నేను అది నాకు జన్మనిచ్చినప్పటి నుంచి, నాకు ఓటు హక్కు ఇచ్చినప్పటి నుంచి నేను స్వచ్ఛందంగా ₹1 తీసుకోకుండా ఓటెత్తున్నాను. వాళ్ళు ఎంతో ఓటర్కు వచ్చిన వాళ్ళు నన్ను ఎంతో అది చేసినా కానీ నేను నోటుకు వేయనని నేను వాళ్ళకు ఖచ్చితంగా ఆదర్శంగా చెప్తున్నాను. కాబట్టి అందరూ మనం అందరం మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే మనం నోటు తీసుకోకనే ఓటెత్తేనే అప్పుడు వాళ్ళకు కూడా పని చేయాలని ఆతృత బాగుంటుంది. కాబట్టి దయచేసి అందరూ పైసలు నోటు తీసుకోకుండానే ఓటెత్తేనే వాళ్ళని మనం గట్టిగా వాదించవచ్చు, గట్టిగా పనులు చేయించుకోవచ్చు. ఏ పని ఉంటే ఆ పని మనకు ఆదర్శంగా చేస్తారు. మనం కూడా ఆదర్శంగా వాళ్ళను తీసుకోవాలి. కాబట్టి అందరూ నా లెక్క దయచేసి అందరూ రాను అందరూ భవిష్యత్తుగా మారాలని, ఈ రకంగా మారాలని నేను కోరుకుంటున్నాను. మంచిగా ఉపయోగపడుతుంది. మన తండ్రులు చేసిన దానికి, తండ్రులు కొద్ది చేసిన దానికి మనం చేసుకుంటే మన తరాలు కూడా మారుతా అంటే ఎప్పటికీ ఇదే అదైపోతుంది. ఈ మార్పును తప్పకుండా ఓటుకు నోటు మార్పు అనేది లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను.